Welcome to D6. This is Professor Vinod Kumar. BRS 25 years లకి అడుగుపెట్టేసింది. అది అంతకుముందు టీఆర్ఎస్ పార్టీగా ఉండి ఇప్పుడు బీఆర్ఎస్గా అవతరించింది. గత 3 ఏళ్ళుగా బీఆర్ఎస్గా అవతరించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా సక్సెస్ అయింది కానీ బీఆర్ఎస్గా ఫెయిల్ అయిందని మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్గా 10 ఏళ్ళు ఉన్నారు. ఆ 10 ఏళ్ళు దగ్గర వాళ్ళు 7 ఏళ్ళు వాళ్ళు సక్సెస్ఫుల్గా నడిపారు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారి జాతీయ స్థాయిలో మేము బహుజన రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తామన్నామో భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తామన్నారో అప్పుడే వాళ్ళు వైఫల్యం చెందారు. ఎందుకంటే అది ఒక రకంగా అది పార్టీ నిర్మాణాన్ని విస్తృతంగా తీసుకుపోవడం వైఫల్యం చెందారని అనుకోవాలా, లేదంటే విపరీతమైన అవినీతికి పాల్పడిన ఆ పార్టీ నిజంగానే తెలంగాణ ఉద్యమ ప్రభావం లాగా భారతదేశంలో ఆ పార్టీని స్వీకరించే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమ ప్రభావం వలన బీఆర్ఎస్ను ఇక్కడ ఓన్ చేసుకున్నారు లోకల్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇవాళ దళిత ముఖ్యమంత్రి అంటే అని ఒక రకంగా ఆయన దగా చేశాడు. దళిత ముఖ్యమంత్రి చేయలేదు, కానీ దళితులను మాత్రం ఆయన వాడుకున్నాడు. ఇవాళ తెలంగాణకు వీరికి తొలి దళిత ఎజెండాను ఇచ్చింది నేను. తొలి దళిత ఎజెండాను మొదటిసారిగా అంటే 2001లో కంటే ముందే నేను వీరిని ప్రత్యక్షంగా వరంగల్ జిల్లా నాయకులతో కలవడం జరిగింది. జని జకరియా గారు వారు వ్యవస్థాపకులు, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ లీడర్ తెలంగాణ. అప్పుడు నేను 2001లో నేను విద్యార్థిగా ఉన్నాను, పిహెచ్డి విద్యార్థిగా ఉన్నాను. అప్పుడే నేను దర్బన్ వెళ్ళొచ్చాను అంతర్జాతీయ సదస్సుకి. సో దళిత ఎజెండాని, తెలంగాణ తొలి దళిత ఎజెండాను ఎక్కడ స్ఫూర్తి అంటే చంద్రబాబు ప్రసాద్ స్ఫూర్తితోని ఆయన దళిత ఎజెండాను రూపొందించాడు 21వ శతాబ్దానికి. భోపాల్ సదస్సు స్ఫూర్తితో తెలంగాణ తొలి దళిత ఎజెండాను రూపొందించి ఇచ్చారు. మా కాకతీయ విశ్వవిద్యాలయం కొంతమంది మేధావులతో, నేను ఒక విద్యార్థిగా ప్రొఫెసర్లు, మేధావులు, ఇతర మేధావులతో కలిసి తెలంగాణకు తొలి దళిత ఎజెండాను ఇచ్చిన ఆ చరిత్ర. అందులోనే ముఖ్యమంత్రి తొలి దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదన కూడా అందులో చేయడం జరిగింది. వారు ఒక మహాగర్జన ఓరుగల్లో పెట్టినప్పుడు మా దళితులకు ఏంది అసలు, మీ తెలంగాణలో మా దళితుల పాత్ర ఏంది, మేము మీ తెలంగాణ ఏర్పడితే మా దళితులకు వచ్చేది ఒరిగేది ఏందని చెప్పి మేమంతా ప్రశ్నించిన కారణంగా అప్పుడు వారు ఈ తెలంగాణలో దళిత ఎజెండా అనే అంశాన్ని ఎత్తుకోవడం భుజానెత్తుకున్నారు. అందులో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, ఇట్లా దళిత అంశాలన్నిటిని కూడా మేము ఒక 21వ శతాబ్దానికి 21 పాయింట్స్ కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. 21 పాయింట్స్. అందులో మొదటి పాయింట్ దళిత ముఖ్యమంత్రి. 21 పాయింట్స్ ఫర్ 21st century ఫర్ తెలంగాణ. ఈ ఎజెండాను మేము ఆ రోజు ఆయనకు ఇచ్చి వాటిని ఆమోదింపజేసి వారితో గంటలు చర్చ. అప్పుడే నేను వారితో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల విషయం కావచ్చు, వర్గీకరణ విషయం కావచ్చు, తెలంగాణ వస్తే అసలు ఈ వర్గీకరణ అంశం ఎట్లా పరిష్కరించబడాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎట్లా ఇచ్చాలి, అలాగే దళిత సమస్యను సెక్యూరిటీ సమస్య కావచ్చు, దళిత ఆర్థిక సమస్య కావచ్చు, దళిత సామాజిక సమస్య కావచ్చు, ఎట్లా పరిష్కరించబడాలి. సో ఇవన్నిటి మీద పెద్ద ఎత్తున ఆయన వారితో చర్చ, గంటలు చర్చ, రోజులు 2-3 రోజుల చర్చలు జరిగాయి. ఫలితంగానే ఆయన ఓరుగల్లు మొదటి భారీ బహిరంగ సభలో దళిత ముఖ్యమంత్రి ఎజెండాను వారు ప్రతిపాదించారు. సో దళిత ముఖ్యమంత్రి చేయకపోగా దళితుని డిప్యూటీ సీఎంను 4 రోజుల్లో మాదిగని డాక్టర్ రాజయ్యని తరిమేశాడు పాటలే. ఆ తరిమేశాడు. అందులోకెళ్ళి తర్వాత దిక్కులేని స్థితిలో మళ్ళీ ఆయనే ఆడికెళ్ళి నువ్వే నా కరుణామయునివి, నువ్వే నా దేవునివి అని చెప్పేసి మళ్ళీ రాజయ్య వెళ్ళాడు. దళితుల 3 ఎకరాల పరిస్థితి ఏమైందో మీరు చూశారు. ఇవాళ
దళిత ముఖ్యమంత్రి ఆయన అడుగుడైంది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు దళిత ముఖ్యమంత్రి మనం ఆయన అడుగుడైంది. మనం ఏం చేస్తాము, మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతమంది దళిత లీడర్లు అందరూ ఉన్నారు. అసలు ఆ పర్సెంట్ లేని మనం ముఖ్యమంత్రి చేస్తా అంటే మనం ఎట్లా నమ్మ? దగ్గర 22% జనాభా కలిగిన మనం ఈ తెలంగాణలో, అందులో మాదిగలు 14% దాకా జనాభా ఉంటారు. వాళ్ళు పోయి కేసీఆర్ ఆ పర్సెంట్ 0.5% ఉన్న కేసీఆర్ పోయి ఇవాళ మాకు దళిత ముఖ్యమంత్రి చేయి, మాకు 3 ఎకరాల భూమి అంటే ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన తన యొక్క సామాజిక వర్గ ఎజెండాను, తన అగ్రవర్ణ ఎజెండాను, తన యొక్క దోపిడీ కులాల ఎజెండాను ఆయన అమలు చేసాడు. తప్పు మనది నమ్మినాము. తెలంగాణ పేరుతో భౌగోళిక తెలంగాణతో ఏం రాదరబై సామాజిక తెలంగాణ కావాలి, బహుజన తెలంగాణ కావాలని చెప్పేసి మాలాంటి వాళ్ళ తర్వాత రియలైజ్ అయ్యి ఎంత ప్రయత్నం చేసినా సరే, ఎన్ని విషయాలు చెప్పినా సరే, 20 ఏళ్ళు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి నేను చివరికి నా ఉద్యోగాన్ని సామాజిక తెలంగాణ కోసం రాజీనామా చేసి బీసీ ముఖ్యమంత్రికి సాధన కోసం రాజీనామా చేసేసి సామాజిక తెలంగాణ ఎజెండా కోసం రాజీనామా చేసేసి ముందుకు వస్తే కూడా ఇవాళ ఈ వర్గాల నుండి అసలు సపోర్టే లేదు. ఇవాళ బీసీలు కూడా మీరు బీసీని అధ్యక్షుని చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకు అడగాలి మనం బీసీని అధ్యక్షుని చేయమని? బీఆర్ఎస్ పార్టీ కంటే బీసీ అధ్యక్షుడు కావాలట. ఎందుకైతాడు బీసీ ప్రెసిడెంట్? అవసరం ఏంది? ఆయన పార్టీ, ఆయన ఇష్టం, ఆయన ఎవరైనా పెట్టుకుంటాడు. నువ్వెవరు నేనెవరు చెప్పడానికి? చెప్పినా ఆయన వింటాడా? దళిత ముఖ్యమంత్రి చేస్తాడు, చేసిండా? రేపు బీసీ అధ్యక్షుడిని ఏమని ఇప్పుడు అడుగుతున్నావు? జాజుల శ్రీనివాస్ గౌడ్ అడుగుతున్నాడు, చేశాడా? అదే 42% మాట ఇవ్వాలి అనే అంశాన్ని పక్కన పడేసి 18కి కుదించబడి బీసీలకి ఇవాళ ఏ రకమైన అన్యాయం జరిగింది? బీసీలకు అసలు ఒక సొంత రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకోకూడదు? ఎస్సీలు కూడా తన సొంత రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకోకూడదు? చివరికి ఎస్టీలు కూడా తన సొంత రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకోకూడదు? వీళ్ళంతా ఒక బ్రాడ్ అలయన్స్లో ఎందుకు గెలవకూడదు? బీసీ మొదటిగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి 2వ సంవత్సరంలో ఎస్సీ ఉండి, 3వ సంవత్సరం ఎస్టీ ఉండి, 4వ సంవత్సరంలో మైనార్టీ ఉండి, 5వ సంవత్సరంలో మహిళ ఉండి ఒక ఫ్రంట్గా మనం ఎందుకు ఏర్పడకూడదు? మనమెందుకు కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను, బీసీని లేదా బీజేపీని మీరు బీసీలను చేయండి, ఎస్సీలను చేయండి, దళిత ముఖ్యమంత్రి చేయండి అని మనం ఎందుకు అడగాలి? వాళ్ళు అడిగితే చేస్తారా? చేయని విషయం స్పష్టంగా మనకు ఎప్పుడో అర్థమైపోయినాక కూడా మళ్ళా ఇంకా భ్రమలు, మన సమాజానికి భ్రమలు కల్పించే విధానంతో మనం ఎందుకు ఈ రకమైన భ్రమల్లో ఉండాలి? కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ కనీసం బీసీలకు సరైన ప్రాతినిధ్యమే ఇవ్వలేదు, ఎంపీలు ఇవ్వలేదు, ఎమ్మెల్యేలు ఇవ్వలేదు, మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు. అయినా కులగణన పేరుతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనల్ని మాత్రం ఖచ్చితంగా ఆలోచింపజేస్తున్నారు. మన ఓట్ బ్యాంక్ వైపు, మన ఓట్ బ్యాంకును కొట్టేయడానికి మాత్రం అద్భుతమైన ప్రసంగాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నారు. బీజేపీ ఏం తక్కువ కాదు, బీసీ ముఖ్యమంత్రి అనేసింది. కానీ బీజేపీ ఎల్పీ లీడర్గా మాత్రం మళ్ళీ ఒక రెడ్డిని పెట్టింది. బీఆర్ఎస్ తక్కువ తినదా? బీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రిని దగా చేసింది, దళితుల 3 ఎకరాల దగా, బడ్జెట్ల దగా, దళిత బంధువుల దగా, అన్నిట్లలో దగా చేసి ఇవాళ మేమే ఆల్టర్నేటివ్, మమ్మల్నే ప్రజలందరూ ఊరుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నది. మరి అది దాంట్లో వాస్తవం ఎంత ఉన్నది? మరి లీడర్ ఎక్కడున్నాడు? బీసీల నుండి ఎక్కడ లీడర్, ముఖ్యమంత్రి అయ్యే లీడర్ ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? ఒక జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి తిరిగి 10 ఏళ్ళు తిరిగి ముఖ్యమంత్రి అయ్యిండు. ఒక రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి 10 ఏళ్ళు తిరిగి ముఖ్యమంత్రి అయ్యిండు. ఓ కేసీఆర్ తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని దాగా చేసి తన ముఖ్యమంత్రి అయ్యిండు 13 ఏళ్ళల్లో. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అంటున్న బీజేపీకి చిత్తశుద్ధి ఎంత మేరకు ఉన్నది అనేది మొన్న బీజేపీ లీడర్గా చూశాము. ఈవెన్ రాజాసింగ్ పాపం అంతగానో మొత్తుకున్న ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఆయన హిందుత్వ సిద్ధాంతానికి హీరోగా ఇంతకాలం బీజేపీ ఐడియాలజీని బతికించిన ఆయనకే దిక్కు దివాను లేదు అక్కడ. కాబట్టి బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఈ 3 పార్టీలు కూడా బహుజనులకు మేలు చేస్తాయని చెప్పేసి నేను అనుకోను. ఒక 4వ ప్రత్యామ్నాయం ఎందుకు తయారు కాకూడదు? వీటికి బహుజనుల నేతృత్వంలో ఒక 4వ ప్రత్యామ్నాయము కమ్యూనిస్టు పార్టీలు, లెఫ్ట్ పార్టీలు, వీటన్నిటిని 4వ ప్రత్యామ్నాయ దిశగా బహుజనులు ఆలోచించాలి. కానీ
ఈ పార్టీల మీదనే మీరు బీసీని అధ్యక్షుని చేయండి, లేదా బీసీని ముఖ్యమంత్రి చేయండి, దళిత ముఖ్యమంత్రి చేయండి, ఎస్టీని ఉప ముఖ్యమంత్రి చేయండి, లేకపోతే ఇంకేమో చేయండి అని చెప్పేసి మనం అనుకుంటే ఎక్కడైతుంది? అయ్యే అవకాశం ఎక్కడుంది? లేదు. కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ను మనం విమర్శించడం కాదు, 25 ఏళ్ళుగా కష్టపడి వాళ్ళకు పార్టీని నిర్మాణం చేసుకొని మన ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చే 2 సార్లు, 3వసారి విఫలమై కాంగ్రెస్కు అధికారం ఇచ్చి, అంటే వెలమ వర్సెస్ రెడ్డిగా ఇవాళ తెలంగాణలో వెలమ వర్సెస్ రెడ్డి అయిపోయింది. నువ్వు ఉంటావా, నేను ఉంటానా? నువ్వు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి? ఇవే తేలితాయి. కానీ దీంట్లో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, లేదా మహిళలు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి రేసులో ఉండే అవకాశం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ మీదనో, బీఆర్ఎస్ మీదనో, లేదా బీజేపీ మీదనో ఏడ్చే బహుజనులు తమ సొంత రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకొని, స్టాలిన్ ఒక సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, అక్కడ ఎస్సీలో ఇప్పుడు విజయ్ ఒక సొంత పార్టీ పెట్టుకున్నాడు, బీసీలో ఒక సొంత పార్టీ పెట్టుకున్నాడు. అట్లా తమిళనాడులో ఒక ఫ్రంట్గా ఏర్పడి ఫ్రంట్ల రూపంలో వాళ్ళు ముందుకు పోతున్నారు ఈ కింది కులాలు. ఇలా అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి అనుబంధంగానే ఉంది, బీజేపీ వాళ్ళకి అనుబంధంగానే ఉన్నది, కానీ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ ఎందుకో ఆ పరిణామాలు జరగట్లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగట్లేదు? మొన్నటిదాకా 30 ఏళ్ళుగా వర్గీకరణ పేరుతో కొట్లాడుతున్న మాలబాధికలు ఇప్పుడు ఆ సమస్యపోయింది కదా, మళ్ళీ ఎందుకు కలవకూడదు? ఎందుకు కలిసి పనిచేయకూడదు? కాబట్టి ఇవాళ ఆలోచన చేయాల్సి, తప్పు చేసేది మనము బహుజనులారా, తప్పు మనం చేస్తూ ఇలా వాళ్ళను తిట్టడం అనేది, వాళ్ళను నిందించడం అనేది, మీరు మా బీసీలను అధ్యక్షుడు చేయండి అని చెప్పి నిందించడము, లేకపోతే మీరు ఇలా దొంగ పార్టీ అని చెప్పి వాళ్ళని నిందించడము ఎంతవరకు కరెక్టు? తప్పు చేస్తున్నది బీఆర్ఎస్ కాదు, తప్పు చేస్తున్నది బహుజనులు. తప్పు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదు, తప్పు చేస్తున్నది బహుజనులు. తప్పు చేస్తున్నది బీజేపీ కాదు, తప్పు చేస్తున్నది బహుజనులు. లీడర్షిప్ లేకుండా అడుక్కునే పరిస్థితుల్లోనే వండుకుంటూ ఇవాళ అగ్రవర్ణాలను అడుక్కునే స్థితిలోకి నెట్టబడుతూ ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ ఇవాళ మనం చేస్తున్న తప్పును వాళ్ళ మీద నిందలేసి వాళ్ళను బదనాం చేయడం ఎంతవరకు సమంజసం? ఇవాళ బీఆర్ఎస్ తన యొక్క 25 సంవత్సరాల యొక్క ఉత్సవం చేసుకోనియండి, అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ పార్టీ ఉత్సవాలు చేసుకోవడం వాళ్ళ హక్కు. లెట్ దెమ్ డూ ఇట్. వాళ్ళు మళ్ళీ అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఎట్లా అడ్డుకోవాలని బహుజనులు ఆలోచించాలి. కాంగ్రెస్ మళ్ళీ రెడ్లని ముఖ్యమంత్రి కాకుండా ఎట్లా అడ్డుకోవాలని బహుజనులు ఆలోచన చేయాలి. ఇలా తిరిగి బీజేపీ వచ్చినా కూడా మళ్ళీ ఇదే 2 వర్గాలు, వెలమనో రెడ్డనో వాళ్ళే వస్తారనే విషయాన్ని గమనించాలి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు. కాబట్టి 4వ ప్రత్యామ్నాయం దిశగా బహుజనులు 4వ ప్రత్యామ్నాయం ఆలోచన చేయకుండా బీఆర్ఎస్ను బ్లేమ్ చేయడం, కాంగ్రెస్ను బ్లేమ్ చేయడం, బీజేపీని బ్లేమ్ చేయడం, కమ్యూనిస్టులను బ్లేమ్ చేయడం, ఇది కరెక్ట్ కాదు. కలిసి వచ్చే కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇవాళ ఆలోచించాలి. కమ్యూనిస్టు పార్టీలు మీకు ఇవాళ దిక్కు దివానా లేదు. ఇవాళ మా బహుజనులు వాళ్ళతో కలవకపోతే మీకు అస్తిత్వమే లేకుండా పోతుంది. కాబట్టి 4వ ప్రత్యామ్నాయం బహుజనుల దిశతో కలిసి కమ్యూనిస్టులు రావాలి. ఈ దోపిడీ కులాలని, ఈ దోపిడీ వర్గాలని, ఆధిపత్య కులాలని, ఆధిపత్య దోపిడీ కులాలని, వాళ్ళ యొక్క అణచివేతని, వాళ్ళ అధికార దాహాన్ని, అధికార అహంకారాన్ని అణచి సమాజ నిర్మాణం వైపు రావడానికి చివరికి నక్సలైట్లు సైతం వాళ్ళ లొంగిపోతున్నారు. చాలా మంది పాపం చనిపోతున్నారు. చనిపోకుండా నక్సలైట్లు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఈ 4వ ప్రత్యామ్నాయం వైపు ఎందుకు రాకూడదు? 4వ ప్రత్యామ్నాయం వైపు నక్సలైట్ కూడా ఎందుకు ఆలోచన చేయకూడదు? ఆ దిశగా అడుగులు ఎందుకు వేయకూడదు? ఒక పార్టీని బ్లేమ్ చేసి వాళ్ళు ఏదో 20 సంవత్సరాలు వాళ్ళ కార్యాచరణ వాళ్ళు చేసుకుంటా అంటే వాళ్ళని ఎందుకు మనం బదనాం చేయాలి?
వాళ్ళని ఎందుకు దుమ్మేయించిపోయాలి? ఎస్, వాళ్ళ పరిపాలన వాళ్ళు ఏదో వాళ్ళ వర్గాలకు మేలు చేయాలనుకున్నారు, చేసిండ్రు. మన వర్గాలకు ఏ మేరకు చేయాలో కొంత చేసిండ్రు, ఏ మేరకు మోసం చేయాలో చేసిండ్రు. మనం ఎందుకు లీడ్ తీసుకోకూడదు? ఉత్తరప్రదేశ్లో కాంక్షలు తీసుకున్నట్టు మనం ఎందుకు ఢిల్లీలో కేజ్రీవాల్ లాగా లీడ్ తీసుకోకూడదు? మనం ఎందుకు స్టాలిన్ లాగా లీడ్ తీసుకోకూడదు? ఆ దిశగా బహుజనులు అడుగులు వేయాలని చెప్పి D6 డీజే భావిస్తుంది. తప్పు బహుజనులదా బీఆర్ఎస్దా? తప్పు కాంగ్రెస్దా బహుజనులదా? తప్పు బీజేపీదా బహుజనులదా? తప్పు చేస్తున్నది బహుజనులు, నింద వేస్తున్నది వాళ్ళని. కాబట్టి తప్పు చేస్తున్న వాళ్ళే వాళ్ళ రియలైజ్ కావాలా, వాళ్ళు కాదు అని చెప్పి నేను భావిస్తున్నా. నా ఛానల్ కానీ నా జాక్ కానీ భావిస్తుంది. ఆ దిశగా ఆలోచన చేయాలని, మనం ఆత్మపరిచయం చేసుకోవాలని. ఎదుటి వాళ్ళని నిందించే బదులు నిందించేటప్పుడు మన వెనుక 4 వేలు కూడా చూపెడుతున్నాయి. ఇలా మనం ఒకరిని నిందించేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు మిగతా 4 వేలు మన వైపు ఉన్నాయి. సో మనం చేస్తున్న తప్పులను కూడా మనం ఆత్మపరిశీలన చేసుకొని మనం ఆత్మగౌరవంతో అధికారం వైపు వెళ్ళడానికి మన ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం కూడా తెలియాల్సిందిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై పూలే, జై పెరియార్.